రంజిత్ రెడ్డి గారు పెద్ద మెజారిటీతో గెలవబోతున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తి. జనాలలో ఉండే నాయకులనే ప్రజలు ఎప్పుడైనా గుండెలో పెట్టుకుంటారు. 24లో కూడా జూన్ 4న అదే జరగబోతుంది. వెల్కమ్ టు షాడో 9. ఇవాళ మనం ఫాలో కాబోతున్న లీడర్ చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏం చేశారు అండ్ ఇక్కడ పోటీ కూడా చాలా రసవత్తరంగా మారింది. ముగ్గురు స్ట్రాంగ్ లీడర్స్ ఇక్కడ పోటీ పడుతున్నారు. మరి రంజిత్ రెడ్డి బలం ఏంటి, బలగం ఏంటి, ఆయన ప్రచారం ఎలా కొనసాగుతోంది, ఆయన జనంలో ఏ హామీ ఇచ్చి మళ్ళీ ఆయన ఎన్నికకు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేయబోతున్నాం. ఆయన నీడలా ఇవాళంతా మనం డే లాంగ్ ఆయనని ఫాలో కాబోతున్నాం. లెట్స్ గో. సో రంజిత్ రెడ్డి ప్రచారం ఏ విధంగా సాగుతుంది అన్నది మనం ఇవాళంతా ఫోకస్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్ని మనం చూడొచ్చు. ఇక్కడ భారీగా చేరికలు కూడా జరుగుతున్నాయి. దాని గురించి ఆయన అడుగుదాం. సో నమస్తే, ఎలా ఉన్నారు? జోష్ చూస్తే నీకేమనిపిస్తుంది? పెద్ద కార్యక్రమం ఇక్కడ జరిగినట్టు అనిపిస్తుంది. ఏంది పరిస్థితి? ఇక్కడ చాలా రోజుల నుండి పెండింగ్ ఉన్న ఒక జాయినింగ్ అయింది. ఇక్కడికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాం. తర్వాత కోట్పల్లి, పెద్దమూల అన్ని మండలాలకు పోతున్నాం ఈరోజు. అంటే ఫస్ట్ రౌండ్ అంతా అయిపోయింది తాండూరు మొత్తం. ఇదంతా సెకండ్ రౌండ్. జాయినింగ్స్ పెండింగ్ జాయినింగ్స్ చేసేస్తూ అందరు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు కలుస్తుందంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఎట్లా మొన్న ఇక్కడికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎంతమంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారి బలం అంతా చేకూరుస్తుంది. ఎంతమంది కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే మనకు రావాల్సిన నిధులు అన్నీ వస్తాయని చెప్పి చాలా బలంగా మొన్న ఉన్న ఉత్సాహానికి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతాం. సో ఇప్పుడు డోర్ టు డోర్ ప్రచారం అయితే జరుగుతోంది. ప్రస్తుతం వారితో మనం కూడా ప్రచారంలో పాల్గొంటున్నాం. వారితో మాట్లాడదాం సిచ్యువేషన్ ఎలా ఉంది అని. రంజిత్ రెడ్డి గారు, ఏంటండి పరిస్థితి? ఇప్పుడు జనంలో ఏమంటున్నారు? మీరు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున వెళుతూ ఉంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రభుత్వంలోకి వచ్చాక టాపిక్ ఎక్కడ వస్తుందమ్మా? ఇంకా రిసీవ్ చేసుకోవడం అంటే ఎప్పుడైతే ప్రభుత్వం రావాలనో అపోజిషన్ నుండి పోరాటోళ్ళకేమో రిసీవింగ్ గురించి టాపిక్ వస్తుంది. ప్రజలందరూ ఆదరించారు. స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేను మనోహర్ రెడ్డి గారిని గెలిపించాక డెఫినెట్గా వాళ్ళు మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకు గెలిపించారు వాళ్ళు? ఒక రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు అయితే అన్న నమ్మకంతో గెలిపించారు. అదే అమలు అవుతున్నాయి కాబట్టి 6లో 4 అయిపోయినాయి. చాలా సంతోషంగా ఉన్నాం. 100 రోజులనే అమలు చేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలను చూసినాం, చెప్పిన అమలు చేయలేదు. బీజేపీలు 10 సంవత్సరాల నుండి చెప్తున్నారు ఉద్యోగాలు ఇస్తాను, ఇవ్వలేదు. మా అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అన్నారు, లేదు. రైతులను చూసుకుంటా అన్నారు, రైతులను సరిగ్గా చూసుకోలేదు. వాళ్ళ వచ్చే ఆదాయం డబుల్ చేస్తా అన్నారు, చేయలేకపోయినారు. రైతుల చట్టాలు తెచ్చిండ్రు, భయపడి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. దానికంటే రేవంత్ రెడ్డి గారు 100 రోజులు ఇది చేసిండ్రు కదా, ఆయన ఇచ్చిన గ్యారంటీ డిఫరెంట్గా హామీ. తర్వాత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మన దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను రుణమాఫీ చేస్తా అన్న. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి గారు దేవుళ్ళ మీద ప్రామిస్ చేసి రుణమాఫీ చేస్తా అనడం అంత ఈజీ కాదు కదా. దేనికి కన్విన్స్ అయ్యారండి? ఎందుకని పార్టీ మారారు? లైక్ దానం నాగేంద్ర గారు, మీరు ఒకటేసారి వెళ్ళారు, ఆ తర్వాతే ఆయన గేట్స్ ఓపెన్ అయ్యాయి, ఇప్పుడే 2 గేట్లు ఓపెన్ చేసి వచ్చానని సీఎం రేవంత్ అన్నారనమాట. నేను ఫస్ట్ అసలు ఎలక్షన్లకే దూరంగా ఉందామని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. డిసైడ్ చేసుకున్న తర్వాత చాలామంది అభిమానులు వచ్చి అడిగినారు, అన్న నువ్వు ఉండాలన్నా మాకు, ఇన్నేళ్ళు మంచి చేసినావు మాకు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు అప్పుడే అంతకంటే ముందు పిలిచారు. మళ్ళీ అప్పుడు ఇంకో ఎక్కువ ప్రెషర్ పెట్టి రా అంటే పోయి ఉంటుంది. 2 మీటింగ్స్ అయ్యాక ఫస్ట్ మీటింగ్లో కన్విన్స్ కాలేదు. సెకండ్ మీటింగ్లో సరే చేద్దాం పట్టండి, 2 విధాలు సీఎం గారు పిలుస్తుండ్రు, అటు ప్రజలు అడుగుతుండ్రు కదా అని చేయలేదు. సో మీ క్యాడర్ని, మీ కోటరీని మీరు ఎలా కన్విన్స్ చేశారు? వాళ్ళు నన్ను కన్విన్స్ చేసింది, నేను అలా కన్విన్స్ చేయడం కంటే హానెస్ట్గా వాళ్ళే కన్విన్స్ చేసింది. వాళ్ళకి ఏంటంటే గెలవాలి, నీలాంటి వాళ్ళు ఉండాలి మాకు అన్నారు. సో వాళ్ళు నేను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేకుండా. ప్రచారంలో మనకి ఇక్కడ భారీగా మహిళలు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉందండి ప్రచారం, ఎలా సాగుతోంది, ఏం చెప్తారు మీరు రంజిత్ రెడ్డి? గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తి.
అట్లాంటి మంచి వ్యక్తి కూడా మాకు కావాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటున్నారు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా, ఎందుకంటే మేము చెప్పేదానికంటే మీరు పబ్లిక్లోకి వెళ్తే పబ్లికే చెప్తారు. రంజిత్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా ఉండి పనిచేశారు కాబట్టి తాండూరు ప్రజలు రంజిత్ రెడ్డి గారినే కోరుకుంటున్నారండి. చేవెళ్ళ యుద్ధమై జన గుండె శబ్దమై కాంగ్రెసు సైన్యమై కథన మందు కట్టమై చేవెళ్ళ యుద్ధమై జన గుండె శబ్దమై. మనం రంజిత్ రెడ్డిని ఫాలో అవుతున్నాం, చూస్తున్నాం. ఉదయం నుండి ఆయన డోర్ టు డోర్ ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. కార్యకర్తల్లో మనకి మంచి జోష్ కనిపిస్తోంది. సో ఈ ప్రచారం డైలీ ఇలాగే కొనసాగుతోంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ అధిక మెజారిటీతో రంజిత్ రెడ్డి గెలవడం ఖాయమంటున్నారు. చూద్దాం ఇంకా ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తెలుసుకుందాం. అడుగులు వేసిండురా చేవెళ్ళ పుడమి తల్లి కన్న కొడుకు అన్నరా తరం మోరుతున్న తల రాత మారలేదని చేతి గుర్తు జెండనెత్తి చెంగు సైరనూదెరా రగిల జనదళమై చేవెళ్ళ ప్రగతి శౌర్యమై. ముందు ఎట్లా టీఆర్ఎస్ ఉన్నప్పుడు గెలిపించుకున్నామో ఇప్పుడు కూడా ఒక్కొక్క ఇంటికి తిరిగి కాళ్ళు మొక్కి రంజిత్ రెడ్డిని గెలిపిస్తాం. రంజిత్ రెడ్డి అన్న గెలిచినాకనే 2 మేకపోతలు తెచ్చి దావా చేస్తున్నాడు. అదిగో చూడర చేవెళ్ళ పులి బిడ్డ అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే ఓట్లను వేతామురా సక్కని రంజిత్ అన్న గెలుపును చూద్దామురా. 30,000 మెజార్టీ తోటి రంజిత్ రెడ్డి అన్న 100% గెలుస్తాడు చేవేళ్ళ గడ్డ మీదకెళ్ళి. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రభుత్వ నిధుల్లో కాకుండా మన వ్యక్తిగత నిధులు ఇచ్చి అభివృద్ధి చేసింది కాబట్టి ఈసారి మాత్రం ఈ తాండూరు నియోజకవర్గ ప్రజలు రంజిత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి అత్యధిక ఓట్లతోటి గెలిపించుకోవటం. ఈశాబాదు గడ్డ రుణం తీర్చుకున్నాడు, ఇగురవుతో సంస్థలను తీసుకొచ్చెను. ఈ గడ్డ మీద జన్మించిన బిడ్డల కొరకై కొలువులు అందించాలని కొట్లాడెనురా. ప్రపంచాన షాబాదు కీర్తినెంతో పెంచరా, జాతీయ రహదారుల నిర్మాణం జరిపెరా. నీడలేని పేదలకు చేయుతనిచ్చెండురా, ఇండ్లకు పట్టాలనిచ్చి అండగా నిలిసెండు. జనాలలో ఉండే నాయకులనే ప్రజలు ఎప్పుడైనా గుండెలో పెట్టుకుంటారు, గెలిపిస్తారన్న సూత్రం అనేది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఈసారి 2024లో కూడా జూన్ 4న అదే జరగబోతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి జూన్ 4 రిజల్ట్ రావడంతో సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు టికెట్ బుక్ చేసుకొని అమెరికాకు లండన్కు పోతాడు. యుద్ధమై జన గుండె శబ్దమై కాంగ్రెసు సైన్యమై కథన మందు కట్టమై యుద్ధమై జన గుండె శబ్దమై కాంగ్రెసు సైన్యమై కథన మందు కట్టమై. హస్తం పేదల సెలిమై అడుగులు వేసిండురా చేవెళ్ళ పుడమి తల్లి కన్న కొడుకు అన్నరా తరం మోరుతున్న తల రాత మారలేదని చేతి గుర్తు జెండనెత్తి చెంగు సైరనూదెరా రగిల జనదళమై చేవెళ్ళ ప్రగతి శౌర్యమై. అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెళ్ళ పులి బిడ్డ అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే ఓట్లను వేతామురా సక్కని రంజిత్ అన్న గెలుపును చూద్దామురా. డోర్ టు డోర్ ప్రచారం అయింది. ఇంకొక మీటింగ్ కూడా ఫినిష్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళుతున్నారు రంజిత్ రెడ్డి. సో ఆయనతో పాటు మనం కూడా ట్రావెల్ చేస్తున్నాం, వారితో మాట్లాడదాం. సార్ ఎలా ఉంది ఎండలో ప్రచారం? మాకు ఎండ అలవాటు నేత్ర, నీకు బాధ చేస్తుంది కావచ్చు. ఏం లేదండి, మాకు వర్క్ అలవాటే, నో ప్రాబ్లం. నేను డైలీ మార్నింగ్ 7 to night 10 ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే దేవుడు కూడా చూస్తున్నాడు అనమాట. రాజకీయం అయితే వేయడంతో నేను కూడా అంత ఈక్వల్గా పెడతా అన్నాడు కాబట్టి సంతోషం. ఓకే, సో పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ముగ్గురు స్ట్రాంగ్ లీడర్సే కనిపిస్తున్నారు. ఏమంటారు మీరు? మీ సైడ్ నుంచి ఎలా చూస్తున్నారు ఈ పోటీ? పార్టీల పరంగా త్రిముఖ పోటీ ఉంటుంది, కానీ పోటీ నాకు విశ్వేశ్వరరెడ్డికి ఉంటుంది. అంతేనా? సో టఫెస్ట్ ఫైట్ మీ ఇద్దరి మధ్య? టఫెస్ట్ ఫైట్ అన్నాను, ఫైట్ ఇస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఓకే, సో వాళ్ళు కూడా ప్రచారంలో హోరెత్తిస్తూ ఉన్నారు. సో మీ వ్యూహం ఏంటండి? మీ గెలుపు వ్యూహం అంటే ఏం చెప్తారు? గెలుపుకు వ్యూహాలు ఎలక్షన్ల ముందు వేసేటోళ్ళు ఒక టైప్ ఆఫ్ రాజకీయ నాయకుడు, అది కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎలక్షన్ల ముందు వస్తాడు, దండాలు పెడతాడు, బొట్లు పెడతాడు, దోతులు కడతాడు, అది చేస్తా ఇది చేస్తా. నేను గత 5 సంవత్సరాలు పని చేసిన, నా పనితీరే నాకు కొలమానం కావాలనే టైపు నేను అన్ని ఫోన్లు ఎత్తాను, అందరికీ సహాయ సహకారాలు అందించిన.
అందరి మన్నన పొందిన, ఎక్కడికి పోయినా అందరూ అదే అంటారు, బాగా సాయం చేసినావు, బాగా పని చేసినావు అన్న. చాలా అదే కొలమానం కావాలంటే. అంటే ఈ 5 yearsలో మీరు ఏం చేశారు అంటే మీ మార్క్ ఏం చెప్తారు? చేవెళ్ళ నియోజకవర్గంలో 111 జీవో ఎత్తేయలేరని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు చెప్పిన ఎన్నో ఏళ్ళ కళ 111 జీవో ఎత్తేయాలి. దాన్ని వెంబడిపడి 111 జీవో ఎత్తిపించేసాను. 111 జీవో ఎత్తేసినందుకు కొండ విశ్వేశ్వరరెడ్డి పోయి కొబ్బరికాయలు కొట్టిండు, దేవుని మొక్కు దాని ముందు ప్రామిస్ చేసిన కాబట్టి ఇంకో మొక్కు కొడుతున్నాను కొట్టిండు. అలాంటి వాడు కొండ విశ్వేశ్వరరెడ్డి. అలా ఎన్నే ఈ అబ్బా ముట్టుమని కూడా రోడ్డు తెస్తా అని తేలేకపోయిండు. 5,000 కోట్లు ఉన్నాయని చెప్పే కొండ విశ్వేశ్వరరెడ్డి అక్కడ చిన్న స్టేడియం లేదు, ఆ స్టేడియంకి నీ డబ్బులు ఇవ్వమని ఎవరు అడిగినా ఇవ్వకపోయిండు. నేను మొన్న 50 లక్షలు పెట్టి సింథటిక్ కోర్ట్స్ వేయించిన. బస్ స్టాండ్ 1975 తర్వాత ఇప్పుడు బస్ స్టాండ్ లేదు అక్కడ. చెన్నారెడ్డి గారు వేసిన తర్వాత ఇప్పుడు బస్ స్టాండ్ లేదు. కొత్త బస్ స్టాండ్ మొత్తం కూలగొట్టించి కొత్త బస్ స్టాండ్ పెట్టి ఇట్లా ఒక ప్రాబ్లం అనుకుంటే చేస్తూ పోవాలి. ఇవాళ మీరు షేర్లింగంపల్లి ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్స్ వేయించారు. ఒక డిగ్రీ కాలేజ్ లేదమ్మా సిటీ సెంటర్లో ఉన్న చేవెళ్ళ పార్లమెంట్ కౌన్సిల్ రాజేంద్ర నగర్లో ఒక డిగ్రీ కాలేజ్ షిఫ్ట్ చేయించిన. మెడికల్ ఫ్రంట్స్గా కొండాపూర్లో, గచ్చిబౌలిలో, ఇక్కడ రాజేంద్ర నగర్లో సిఎస్ఆర్ ఫండ్స్ చాలామంది కంపెనీస్ ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ అడిగి డెవలప్ చేసి. కొండ విశ్వేశ్వరరెడ్డికి నాకంటే ఎక్కువ రిలేషన్, నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నేను చాలా పెద్ద కుటుంబం నుండి వచ్చి ఏం లాభం? రాజకీయాలకు వచ్చిన తర్వాత కులమానం నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయని కాదు, ఏం చేసినావు నీ క్షేత్రానికి, అది డిఫరెన్స్ నాకు కొండ విశ్వేశ్వరరెడ్డికి. కొండ విశ్వేశ్వరరెడ్డి లాస్ట్ టైం ఓడిపోయారు. ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆయనకి? అది ఎలా పనిచేస్తుంది అంటారు? ఎంత మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? సింపతి ఫ్యాక్టర్ అసలు జీరో కాదు, మైనస్ ఉంది. ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి పోలిక లేదని చెప్పి అందరూ అంటారు కాబట్టి మోడీ పేరు చెప్పుకొని తిరుగుతుండే అతను. మోడీ పేరు చెప్పుకుంటే ప్రజలందరూ ఏమంటారు, మోడీ వచ్చి మాకు చేస్తాడన్న, నువ్వే కదా మాకు చేయాల్సింది. సో మోదీ వేవ్ ఏమి ఇక్కడ పనిచేయదంటారు? మోడీ వేవ్ నడుస్తుంటే మోడీ వేవ్ ఉందని ఎవరు అంటున్నారు? ఇప్పుడు 2 ఫేజ్లు ఎలక్షన్స్ అయినాయి, కాంగ్రెస్ కూటమికే మంచి ఉంది, కాంగ్రెస్ కూటమికి చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పి అన్ని పేపర్లలో చదువుతున్నారు, అన్ని ఛానల్స్లో చూస్తున్నాం మేము. ఏంటి నెక్స్ట్ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమేమి చేయాలని ఉంది మీకు? ఇంత కోరికలు కోరరమ్మా. ఊర్లలోకి వెళ్తే వాళ్ళకి కావాల్సింది విద్యాపరంగా, వైద్యపరంగా చాలా అవసరాలు ఉన్నాయి వాళ్ళకి, అది అడగరు వాళ్ళు చాలామంది. వాళ్ళు అడిగే చిన్న బిల్డింగ్స్ లేకపోతే మాకు ఇల్లు లేదు, మాకు రేషన్ కార్డు లేదని చెప్పి గత 10 సంవత్సరాల్లో స్టార్టింగ్ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అట్లనే పోస్ట్ పోన్ చేసింది లాస్ట్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వసరికి అది డిలే అయిపోయినాడు. వాళ్ళందరూ చాలా అల్లరి చేస్తారు, ఊళ్ళలో పోతే అడుగుతుంటారు. సో అవన్నీ ఇప్పుడు అప్లికేషన్లు తీసుకున్నప్పుడు అందరికీ ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు. ఈ ఎలక్షన్స్లో జాతీయ అంశాలు కూడా ప్రభావితం చూపిస్తాయండి. సో ఏ అంశాలు ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? లైక్ సిఏఏ కానివ్వండి, ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటారు? ఇప్పుడు లాస్ట్ 5 yearsలో వాళ్ళు చేసిన పనితీరు, వాళ్ళు చేసిన పార్లమెంట్లో డామినేటింగ్ అగ్రెసివ్గా పోయి వాళ్ళు అనుకునే చేసి వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడే కావచ్చు, ఏదన్నా టాపిక్ ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ చేయాలంటే పెద్ద రాజ్యాంగంలో 75 సంవత్సరాలు ఇవన్నీ ఏదైతే కంటిన్యూ అవుతున్నాయో తీసేయాలంటే అవసరాల రీత్యా అందరినీ మంచిగా ఎఫెక్టివ్ డిస్కషన్, డెలిబరేషన్ పార్లమెంట్ అయిన తర్వాత చేయవచ్చు అంట. నేను సో సార్ రాహుల్ గాంధీని చూడబోతున్నారా ప్రధానిగా? మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఈ 2 phases ఆఫ్ ఎలక్షన్లో మాత్రం ఇండియా కూటమి బెటర్ ఉందని చెప్పి మీరే పేపర్లలో చూస్తున్నాం, అందరూ విశ్లేషకులు అదే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇంకా రాబోయే ఫేజెస్ అన్నట్టుంటాయి చూద్దాం. డెఫినెట్గా అంతటా ఒక్కసారి అప్ ట్రెండ్ ఉంది, అప్ ట్రెండ్ ఉంటుంది పాలిటిక్స్లో చూస్తున్నాం, డౌన్ ట్రెండ్ ఉంటే మొత్తం పడిపోతూ ఉంటుంది. సో సీఎం రేవంత్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఏమనిపించిందంటే వెనకటి ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యమైనా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అన్న చెప్తా, ఇంజనీరింగ్ కాలేజ్కి, టెక్నికల్ కాలేజ్కి ఫీ రీయింబర్స్మెంట్ చేసిన కూడా ఒక పెద్ద సంక్షేమ పథకాన్ని రూపకల్పన చేసిన తర్వాత అది ఇంప్లిమెంటింగ్ చాలా కష్టం అన్న దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు లీడర్లు అవుతారు, హిస్టరీలో ఉండిపోతారు. అట్లా ఈ ఉచిత బస్సు ఇవన్నీ చేసి ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది కాబట్టి డెఫినెట్గా లీడర్గా. ఓకే, మీ ప్రచారంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ అది ఎలా ఉందండి? ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రచారంలో బిజీగా ఉన్నారు మీతో పాటు? అందరు ఫ్యామిలీ మెంబర్స్ 100% ఫుల్గా తిరుగుతుండ్రు, మార్నింగ్ 7 to రాత్రి 10 వరకు. ఓకే, ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని?
నేత్ర ఆ క్వశ్చన్ ఎందుకు అందరికీ నాకు డిఫరెన్స్ ఏంటమ్మా అంటే విశ్వేశ్వరరెడ్డి ఏమంటాడు 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాను దగ్గర అని ఎవరు చెప్పారు. సరే వెరీ గుడ్ అనుకున్నాను. ఒకసారి రంజిత్ రెడ్డికి డిపాజిట్ రాదు అన్నాడు, కావచ్చు అనుకున్నాను. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో పెద్దలు ఫోన్ మాట్లాడుతూ రంజిత్ రెడ్డికి 3rd ప్లేస్ వస్తుంది, ఇంకెవరు చెప్పారు 4th ప్లేస్లో రావచ్చు, ఇండిపెండెంట్ ఆయన కంటే బెటర్ వస్తుంది. వెరీ గుడ్. ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే గెలుస్తుండని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడతారా? డిపాజిట్ రాదు రంజిత్ రెడ్డికి అనే విశ్వేశ్వరరెడ్డికి, 3 లక్షలు మెజార్టీ వస్తుందని చెప్పే విశ్వేశ్వరరెడ్డికి నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటమ్మా? పొద్దున్న లేస్తే నా చెప్పేమని చేస్తాడు ఆయన. కోడిగుడ్డు తిన్నా పొద్దున కోడిగుడ్డు భయం ఆయనకు. ఉదయం లేవగానే హిక్సో చికెన్ తింటారు కదా ఎవరైనా, తినేటప్పుడే గుర్తొస్తాను నాకు. అమ్మ మళ్ళీ చూడంగానే రంజిత్ రెడ్డి గుర్తొస్తాడు, మళ్ళీ మొదలు పెడతాడు. ఏదైనా ఒక ఇంత చదువుకున్నాడు, ఇన్ని పైసలు ఉన్నాయని చెప్పుకునే విశ్వేశ్వరరెడ్డికి ఏదో మాట్లాడితే నేత్ర నీతో మాట్లాడుతున్నా నేను మళ్ళీ వస్తాను సార్, ఆయన రియాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తా అంటే రండమ్మా అని చెప్పే ధైర్యం ఉండాలి. కామెంట్లు చేసిన తర్వాత, ఆరోపణలు చేసిన తర్వాత దానికి రుజువు రెడీ పెట్టుకొని ఆరోపణలు చేయాలి. నేను ప్రతి దగ్గర చిన్న చిన్న మీటింగ్లో ఛాలెంజ్ చేస్తున్నాను. విశ్వేశ్వరరెడ్డి కవర్దారి రుజువు ఆరోపణలు చేసినావు, రుజువు ఉంటే తీసుకొని చివరిస్తాకి రేపు వస్తా. నేను ఒక్కరిని వస్తాను, నువ్వు 100 మందితో తెచ్చుకో. ఎందుకంటే ఎవరినైనా తెచ్చుకుంటే తీసుకొచ్చి చూపెట్టు. ఒక భూ కబ్జా చేసినట్టు 1 ఇంచు భూ కబ్జా చేస్తే ఎంతమంది రైతులు, చాలామంది రైతులు అంటున్నావు కదా, అందరిని తీసుకురా. నేను ఆల్ ఎలోన్ వస్తాను, ఒక్కరిని వస్తాను. అడ్రస్ లేదు. చేవెళ్ళ యుద్ధమై జన గుండె శబ్దమై కాంగ్రెసు సైన్యమై కథన మందు కట్టమై. చేవెళ్ళ యుద్ధమై జన గుండె శబ్దమై కాంగ్రెసు సైన్యమై కథన మందు కట్టమై. ఓహో హస్తం పేదల సెలిమై అడుగును వేసిండురా, చేవెళ్ళ పుడమి తల్లి కన్న కొడుకు అన్నరా. తరం మారుతున్న తల రాత మారలేదని చేతి గుర్తు జెండనెత్తి చెంగు సైరను దెరా. రగిల జనదళమై రైట్, చూస్తున్నాం ఏ రేంజ్ లో ప్రచారం జరుగుతోందో. రంజిత్ గారు ఎక్కడికి వెళ్ళినా స్వాగతం మాత్రం అసలు అదిరిపోతోంది. ఏంటండి అంత ఎండ అదేంటో నేను చెప్పినట్టుగా ఇంత ఎండలో ఆకలి అవుతుంటే ఉంటారు. కానీ మీరు ఎవరు పిలిచినా అందరింటికి అసలు నో అని చెప్పకుండా బాగానే వెళ్ళారు ఓపిక్గా. ఇక్కడ ఎంతసేపు తిప్పినా వెళ్తాను. టోపీ పెట్టుకోమంటారు, పెట్టుకోను. ఇప్పుడు ఎండలో కష్టపడకుండా మనం టోపీ పెట్టుకోవడం ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. అందుకే ఏమంటారండి వీళ్ళందరినీ చూస్తుంటే మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది? వాళ్ళ ఉత్సాహమే నా ఉత్సాహం, రెట్టింపు ఉత్సాహం. ఇప్పుడు వాళ్ళు ఎంత రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు తిరుగుతుంటారో నాకు ఇంకా 4 times అవుతుంది కదా. మొన్ననే మనోహర్ రెడ్డి అన్నను గెలిపించారు ఎమ్మెల్యేగా. సో ఆ ఉత్సాహం ఎట్లుంటుంది? ఇంక ఇప్పుడు ఏంది, మళ్ళీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ ఎన్ని ఎంపీ సీట్లు గెలిస్తే రేవంత్ అన్న బల ప్రదర్శన చూపెట్టుకోవాలి, కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావాలని చెప్పి వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నాయి. మనకి ఇవ్వట్లే మోడీ ఉంటే అని చెప్పి కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకోవాలన్న ధ్యేయంలో పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు చెవెళ్లపాలెం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తాండ్రు నియోజకవర్గంలో చాలా పేద ప్రజలకు సాయం చేసిండు. కరోనా సమయంలో మరి చాలామందికి గుడ్ల పంపిణీ కానీ, మరి వికలాంగులకు మరి ట్రైసైకిళ్ళు చాలామందికి పంపిణీ చేసిండు. చాలా మంచి పేరు రంజిత్ రెడ్డి గారి ఈ చెవెళ్ల నియోజకవర్గ పార్లమెంట్లో. కష్టమన్న ప్రతి ఇంటి కన్న కొడుకు అన్నరా, కడు పేదల కంచంలో మెతుకులు అందించరా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసమై ప్రతిన భూని టెండర్ను మంజూరు చేసెరా. జనమే తన బలమంటూ సాగే జన కట్టమై అదిగో కదిలిందో అదిగో. చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని మనం డే లాంగ్ ఫాలో అయ్యాం. సో ఆయన ప్రచారం ఏ విధంగా సాగింది ఏంటి అని మనం చూసాం. ఆల్రెడీ నేను ఈ నియోజకవర్గానికి చాలా అభివృద్ధి చేశాను, అది ప్రజలకు ఇంకా గుర్తుంది అని అంటున్నారు. మరొకసారి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజల్లోకి వెళుతూ ఉన్నారు. కార్యకర్తల్లో కూడా ఒక జోష్ కనిపిస్తోంది. ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమానైతే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అన్నది చూద్దాం. ఇది ఇవాల్టి షాడో. నెక్స్ట్ షాడోలో మరొక నియోజకవర్గంలో ఇంకొక లీడర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.